ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి గురునాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకే జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ రైతులు డ్వాక్రా రుణాల్ని మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి కల్పిస్తామన్న చంద్రబాబు ఇప్పుడెందుకు వాటిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. జన్మభూమిలో ఇచ్చిన హామీలపై నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఏ ఒక్క హామీని కూడా పరిష్కరించలేనది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రైతు రుణాలు మాఫీ చేస్తామని ఆ రోజు 80 కోట్లు పై చేరుకున్నటువంటి రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఇప్పటివరకు ఇచ్చినది కేవలం 7 కోట్లు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అయినటువంటి వడ్డీ దాదాపు 20 కోట్లు. అంటే ఎంతవరకు ఈయన మాఫీ చేశాడు? ఏ ఒక్క కార్యక్రమాన్నైనా మన నెరవేర్చాడా? అటు నిరుద్యోగ భృతి కానీ, అదే డ్వాక్రా మహిళల యొక్క సమస్యలు కానీ, అదేవిధంగా విద్యార్థుల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, బేసిక్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు క్రమబద్ధీకరణ చేస్తాననేటువంటి దాన్ని కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా మరొకసారి ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి ఈ జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటిని అన్నిటినీ ప్రజలు నిలదీయాలా, అధికారులను నిలదీయాల్సినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాము.